శిష్య, నేనే నీకు ఫోన్ చేయాలనుకున్నాను, ఇంతలో నువ్వే వచ్చేసావు. గురువు తలుచుకుంటే రాకుండా ఉంటానా? నేను మీ శక్తిని తిరిగి సంపాదించడానికి కావలసిన పనుల గురించి మాట్లాడాలి అనుకుంటున్నా, అందుకే వచ్చాను. ఏదైనా శుభవార్తుందా శిష్య? 2-3 పద్ధతుల్లో శక్తిని తిరిగి పొందవచ్చు. 1, తీవ్రంగా ఉగ్రంగా సాధన చేయాలి. దానికి చాలా సంవత్సరాల సమయం అవసరం అవుతుంది. రోజులో 18 గంటలు దాని మీదే దృష్టి పెట్టాల్సి వస్తుంది. అప్పుడు కొన్ని సంవత్సరాలలో మీకు కావలసిన శక్తి మీకు తిరిగి వస్తుంది. ఇంతకు ముందు కూడా ఆహర్నిశలు ఇలాగే శ్రమించి నా శక్తిని సంపాదించాను. గురూజీ, మీరింతకు ముందు సాధన చేసినట్టు దీనిని సాధన చేయడం కుదరదు, వీలు కాదు. ఇప్పుడు మీ దగ్గర అంత శక్తి కూడా లేదు. మీ శక్తిని సంపాదించడానికి ఇంకో దగ్గర దారి ఉంది. అవునా? ఏంటది శిష్య? ఇప్పటికీ ఇలాంటి శక్తులను సాధించిన, సిద్ధులను సాధించిన తాంత్రికుడి దగ్గర నుంచి ఆ శక్తిని అపహరించాలి. ఇది ఒక రకంగా చూస్తే దోపిడీనే. బంగారం కొనడానికి, సంపాదించడానికి కొన్ని సంవత్సరాల కాలం పడుతుంది. కానీ అదే బంగారాన్ని వేరే వాళ్ళని దోపిడీ చేసి సంపాదించడానికి ఒక్కరోజు సరిపోతుంది. సరే శిష్య, దానికి ఏం చెయ్యాలి, ఎంత ఖర్చు పెట్టాలో చెప్పు. దానికి నేను సిద్ధంగానే ఉన్నాను. గురూజీ, దానికి ఖర్చంటూ ఏమీ ఉండదు. మనకి కావలసిందల్లా అలాంటి శక్తి ఉన్న వ్యక్తిని పూజలో కూర్చోబెట్టి అతడిలోని శక్తిని మీకు ఆపాదించాలి. దీనివల్ల వాళ్ళకే సమస్య రాదా శిష్య? రాకుండా ఉంటుందా? ఆ వ్యక్తి ద్వారా శక్తిని సంపాదించిన తరువాత ఆ వ్యక్తి సర్వం కోల్పోయి జీవశ్చవం అవుతాడు. మీరతని శక్తిని తస్కరించిన తక్షణం అతడికి ఊపిరి పీల్చుకునే శక్తి తప్ప వేరే ఏ శక్తి ఉండదు. సుఖమైన జీవితం సాగించడం కుదరదు. సంక్లిష్టమైన జీవితం అవుతుంది. తన పనులు కూడా తాను చేసుకోలేని పరిస్థితి వస్తుంది. చచ్చే వరకు జీవశ్చవంలా బ్రతుకుతాడు. అర్థమైంది శిష్య. ఇలాంటి విషయాల్లో మనం స్వార్థంతోనే ఆలోచించాలి. అతనికి ఏం జరిగినా మనం జాలిపడుతూ కూర్చోకూడదు. మనకి మన ఉద్దేశమే ముఖ్యం. కానీ ఇప్పుడు అలాంటి వ్యక్తి ఎక్కడ దొరుకుతాడు శిష్య? అలాంటి వ్యక్తిని మనం వెతకాలి. లేకపోతే ఉన్నాడుగా గురూజీ. లేకపోతే నిహారిక కూడా ఉంది. మనసు గట్టి చేసుకుని వాళ్ళని జీవశ్చవం చెయ్యాలి. అది మీకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటే అంతే. నాకెలాంటి అభ్యంతరం లేదు శిష్య. నా పని అవ్వడానికి ఎవ్వరైనా సరే. గురూజీ వలనో నిహారిక వలనో నా శక్తి వెనక్కి వస్తుందనుకుంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అందుకేం చేయాలో చెప్పు చాలు. నేను అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత మీకు చెప్తాను గురూజీ. వెళ్ళొస్తాను. హాయ్ గుణ, ఏంటి గుణ ఎలా ఉన్నావు? బానే ఉన్నాను సార్. ఏంటి ఇలా వచ్చావు? ఏంటి సార్ విషయం? ఎందుకు ఈ మధ్య ఆఫీస్కి సరిగా రావడం లేదు? కాల్ చేసినా సరిగా అటెండ్ అవ్వడం లేదు. అది నేను కొంచెం బిజీగా ఉన్నాను. అవును సార్, చూశాను.
ఏంటి గుణ? ఏమంటున్నావు? ఏం చూసావు? మీరు ఎవరో ఇంటికి వెళ్ళడం నేను చూశాను. మీరు వాళ్ళతో ప్రేమగా మాట్లాడడం, వాళ్ళు మీతో క్లోజ్గా ఉండటం, మీ అనుబంధం స్ట్రాంగ్గా అనిపించటం అంతా చూశాను సార్. వాళ్ళెవరో నాకు తెలియదు సార్, కానీ ఆ ఇంటికి మీరు రావడం శివగామి గారికి తెలియదని మాత్రం నాకు తెలుసు. ఒకవేళ శివగామి గారు ఇదంతా చూస్తే కృంగిపోతారు సార్. గుణ, నువ్వేదో అనుకుంటున్నావు. అలాంటిదేం లేదు. ఆమె నా పాత ఫ్రెండ్, నా క్లాస్మేట్. కొంచెం కష్టాల్లో ఉంది, అందుకే కొంచెం హెల్ప్ చేస్తున్నాను అంతే. దానికి మించి నాకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు గుణ. ఈ విషయం శివగామికి తెలియదన్నదైతే నిజం. వాళ్ళు నన్ను కలిసిందే ఈ మధ్య. పెళ్ళికి ముందు పరిచయం ఉంది. కాలేజ్ టైంలో మేము ఫ్రెండ్స్మి అంతే. పెళ్ళయ్యాక ఎలాంటి కాంటాక్ట్ లేదు. అనుకోకుండా మొన్న ఆ పాపని కలిశాను. అప్పుడు వాళ్ళమ్మ కలిసింది. అప్పటి నుంచి ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళడం రావడం అంతే. అది ఒక ఫ్రెండ్గా మాత్రమే. త్వరలోనే శివగామికి పరిచయం చేయించాలి అనుకుంటున్నాను. సరే సార్, ఇలా అడిగానని తప్పుగా అనుకోకండి. ఈ విషయం వలన శివగామి గారికి ఎలాంటి సమస్య లేకపోతే పర్వాలేదు. నాకనిపించింది నేను మిమ్మల్ని అడిగానంతే. అలా ఏం లేదులే గుణ, పర్వాలేదు. సరే, ఇంతకీ ఎప్పటి నుంచి ఆఫీస్కి వస్తారో? చాలా వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి. కొన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాలంటే మీరుండాలని రామ్ కుమార్ గారు అన్నారు. వస్తాను. ఆఫీస్కి రెగ్యులర్గానే వస్తాను. నేనే ఇంటికొచ్చి తీసుకెళ్తాను సార్. వదిలే, నేనే వస్తానుగా. అలా కాదు సార్, మీరు ఆఫీస్కి రావాలని రెడీ అవుతారు. ఏదో కాల్ వస్తుంది, అక్కడికి వెళ్ళి ఆ తర్వాత వెళ్దాంలే ఆఫీస్కి అని అక్కడికి వెళతారు. మళ్ళీ ఆఫీస్కి రావడం ఉండదు. అందుకే నేనే ఒక పని చేస్తాను. నేనే మీ ఇంటికొచ్చి మిమ్మల్ని ఆఫీస్కి తీసుకొస్తాను. వద్దని అనకండి సార్. సరే, అలాగే. సార్, ఊరి నుంచి వచ్చేటప్పుడు అంతా బాగానే ఉంది కదా? భవానీ ఎలా ఉంది? ఎందుకు భవానీ గురించి పర్టికులర్గా అడుగుతున్నాడో? ఏదైనా విషయం గుణకి తెలుసా? ఏమన్నా గమనించాడా? ఈ విషయం గుణకి తెలిస్తే శివగామికి కూడా తెలుస్తుంది. అది జరగకూడదు. గుణ తన ఇంట్లోనే ఉంది, బాగానే ఉంది. అంటే నేను ఇంటికి వచ్చినప్పుడు కనిపించలేదు కదా, అందుకే అడిగాను. సరే, వెళ్ళొస్తాను. ఓకే.